హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏంటా చికెన్ చూపిస్తుందని అనుకుంటున్నారా? చికెన్ ఫ్రై అయితే చేసుకుంటున్నానండి. అది ఎలా తయారు చేద్దామో చూద్దామో మనం ఇప్పుడు. ముందుగానే చికెన్ అంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే చిటికెడు పసుపు, ఒక స్పూన్ కారం, అలాగే జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నాను నేనైతే. ఒక స్పూన్ పెరుగు కూడా వేసుకుంటున్నాను. అలాగే చికెన్ ఫ్రై కదా మనమైతే చేసేది, ఎగ్ వేసుకుంటున్నానండి నేనైతే. చూసారు కదా, ఇదంతా కూడా బాగా కలిసేటట్టు కూడా కలపాలండి. మనం మిక్స్ చేసుకోవాలి మొత్తం కూడా. మనము చికెన్ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి. దీని కాంబినేషన్ సాంబార్ కానీ టమాటా చారు కానీ చాలా బాగుంటుంది. మీరైతే ఒకసారి అయితే ట్రై చేయండి. చూసారు కదా, పూర్తిగా అయితే కలపటం అయితే అయిపోయింది మనకి. దీన్ని అయితే ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకునే ముందు ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు అయితే అండి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను నేనైతే. స్టవ్ ఆన్ చేసి అయితే ప్యాన్ పెట్టుకున్నానండి. నేను ఫ్రైకి సరిపడినంత అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. సరిపోతుంది అండి అదైతే మనకి ఆయిల్ అనేది. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది మనకి. ఒక 2 రెమ్మలంత అయితే కరివేపాకు వేసుకుంటున్నాను. అలాగే మనం ముందు మిక్సింగ్ చేసుకున్న చికెన్ అయితే ఉంది కదా, అది కూడా అయితే వేసేసుకుంటున్నాను నేను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇదంతా కూడా, మనకి త్వరగానే అయిపోతుంది. చూసారు కదా, మనకి ఎగ్ వేసుకోవడం వల్ల కూడా ఎలా కలర్ఫుల్గా వస్తుందో మనకైతే. మీకు ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఫుడ్ కలర్ అయితే వేసుకోవట్లేదు. ఫ్రై అంతా కూడా మనకైతే దగ్గరికి అయితే అయిపోవటానికి అయితే వచ్చిందండి. చూసారుగా ఎలా చక్కగా వచ్చిందో మనకి ఫ్రై అంతా కూడా. 2 days 3 days పైగానే ఉంటుందండి. నేనైతే అల్లం వెల్లి పేస్ట్ అయితేనండి అన్నీ మనం గరం మసాలాకి అన్నీ సంబంధించిన అన్నీ వేసుకొని కూడా అల్లం వెల్లిపాయలు అయితే మిక్సీ జార్లో వేసి పట్టుకొని ఉంచుకున్నానండి ముందుగానే. ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. చూస్తూ ఉంటేనే నోరూరిపోతుంది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఆ ఎగ్ ఫ్లేవర్ అనేది, అల్లం మసాలా ఫ్లేవరు, గరం మసాలా కూడా వేసుకున్నాం కదా మనం ముందుగానే, అవన్నీ కూడా స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఇంకొక 10 నిమిషాలు అయితే అయిపోతుంది మనకి పూర్తిగా ఫ్రై అనేది. చూసారు కదా, మనకి ఫైనల్గా అయితే అయిపోయింది. మనకి మసాలా పొడి అయితే వేసుకుంటున్నాను కాస్త నేను. అలాగే కాస్త కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను.
ఫైనల్గా అయితే మనకి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను నేను. ఫైనల్గా అయితే మనకైతే రెడీ అయిపోయిందండి చికెన్ ఫ్రై, సాంబారు, ఆనియన్స్, నిమ్మకాయ. ఇంకెందుకు లేటు, పదండి వేడి వేడి అన్నంలో అయితే మనమైతే తిందాము. చూసారు కదా ఎంతో సింపుల్ అయినా మనకి చికెన్ ఫ్రై అండి. చాలా బాగా వచ్చింది కదా. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మరొక వీడియోతో మీ ముందుంటాను.